నమస్తే, నేను మెస్సిరి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు అయితే కలిశారు. ఈ కలయిక వెనక ఏముంది? గాలి జనార్దన్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఏమైనా కుట్ర పన్నుతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీని వెనకాల మరి గాలి జనార్దన్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అంటే వాళ్ళిద్దరు కలిసి రాజకీయ కోణాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి, పులివెందులకి ఎమ్మెల్యే, ఇంతవరకే చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఆయనకి కర్ణాటకలో మూలాలు ఉన్నాయి, తమిళనాడులో మూలాలు ఉన్నాయి, తెలంగాణలో మూలాలు ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా కొన్ని మూలాలు ఉన్నాయి. ఈ మూలాలు అంటే ఏంటి? ఆయన వ్యాపారానికి సంబంధించినటువంటి మూలాలు. వాటినే రాజకీయపరమైనటువంటి అంశాలకి డైవర్ట్ చేసుకోగలరు అవసరం అయితే. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు అంటే ఏమున్నాయి? ఫస్ట్ వ్యాపారం ఏంటి? కిట్ ప్రోకే కదా, కిట్ ప్రోకో వ్యాపారం. దాంట్లో ఈ కిట్ ప్రోకో వ్యాపారంలో ఈ రాష్ట్రాల్లో ఆయనకి మూలాలు ఉన్నాయి. ఆ మూలాల్లో ఒకటి డీకే శివకుమార్ మూలం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టినప్పుడు, అంటే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొత్తం కథ నడిపింది ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి నడిపారు, అల్హంకా ప్యాలెస్ నుంచి నడిపారు. ఎవరెవరు నడిపారు? బిజినెస్ డీల్స్ ఎవరెవరితో ఉన్నాయి? డీకే శివకుమారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. దీంట్లో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. లేటెస్ట్గా బయటపడినటువంటి అంశం ఏంటి? కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఓబులాపురం మైన్స్కి సంబంధించి డిస్ప్యూట్ కోర్టులో నడుస్తూ ఉంటే, ఎలాంటి డిస్ప్యూట్ లేదు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కూడా వచ్చి మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక పిటిషను, కౌంటర్ పిటిషను సుప్రీంకోర్టులో తేలింది. ఈ మధ్యన అమికస్ క్యూరీ బయటపెట్టింది. అది సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ ఈ మధ్యన బయటపెట్టింది. అంటే గాలి జనార్దన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎంత బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని మాత్రమే మనం బిజినెస్ పార్ట్నర్స్గా చూడటానికి లేదు. డీకే శివకుమార్ని కూడా వీళ్ళతో కలిపి మనం చూడాలి. ఆ విషయాన్ని కర్ణాటకలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో కాబట్టి కర్ణాటకలో ఉండేటువంటి బిజినెస్ డీల్స్ ఇప్పుడు రాజకీయపరమైన డీల్స్గా మలుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరితేరిపోయినటువంటి లీడర్ అనేది అందరికీ తెలుసు. ఏ విధంగా అయితే కేసీఆర్ తోటి తెలంగాణలో బిజినెస్ డీల్స్ కిట్ ప్రోకో కింద ఏర్పాటు చేసుకొని వీళ్ళు కలిసి వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు ఏ విధంగా చేశారనేది అందరికీ తెలుసు. కల్వకుంట్ల ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అలాగే కర్ణాటకలో కూడా అక్కడ డీకే అలాగే గాలి తోటి కలిసి ఈ రాజకీయాలు వ్యాపారాలు ఎలా చేసుకున్నారో తెలుసు. ఇక తమిళనాడుకి వెళ్తే అక్కడ మళ్ళీ మతపరమైనటువంటి ఈక్వేషన్, అక్కడ క్రిస్టియన్ ఈక్వేషన్. అక్కడ మళ్ళీ మహారాష్ట్రకి వెళ్తే మళ్ళీ అదొక ఈక్వేషన్, జిందాల్ ఈక్వేషన్ ఉంటుంది. అక్కడ రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి. ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్కి సంబంధించిన ఈక్వేషన్స్ నడుపుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. కొంతమంది ఏమంటారంటే అసలు దేశాలతోటే ఒక పెద్ద మాఫియా నడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కొంతమంది ఈ మధ్యకాలంలో నా ఇంటర్వ్యూలో కూడా కొంతమంది చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సరే, నేను అంత దూరం పోను, కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను మనం కనుక ఒకసారి చూస్తే కనుక ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలను కూడా తమ ఆధీనంలో ఉంచుకోవాలి అనేటువంటిది చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఒక ఆలోచన. అందుకే ఇక్కడ కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి దేశాన్ని వేలాలని చెప్పి, దేశకి నేత అని చెప్పి కేసీఆర్ గారిని ప్రమోట్ చేశారు. అప్పట్లో అది కుదరలా, ప్రకృతి సహకరించలా. ఆ తర్వాత అక్కడ గాలి జనార్దన్ రెడ్డిని ప్రవేశపెట్టి డీకే శివకుమార్ ద్వారా ఏదో రాజకీయాలు నడపాలని కూడా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒకటి వినిపించింది. అయితే అక్కడ కూడా ప్రకృతి సహకరించక ఈయన 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమయ్యారు ఆంధ్రప్రదేశ్లో. అయినప్పటికీ కాముకున్నారా అంటే, నాకు 39% ఓటు బ్యాంక్ ఉంది, నేను బలమైనటువంటి లీడర్ను ఒక పార్టీకి అని చెప్పి మొదలుపెట్టి కర్ణాటక అల్హంకా ప్యాలెస్లో కూర్చొని ఏం చేస్తున్నారంటే, రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తారు కదా, ఎక్కడున్నా కానీ చేసేది అదేగా.
బిజినెస్ చేస్తారు. బిజినెస్ మ్యాన్ కమ్ రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? రెండు చేస్తారు. సో ఇక్కడ బెంగళూరులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే బీజేపీ పెద్దలతోటి సయోధ్య నడపడానికి డీకే శివకుమార్ ద్వారా ప్రయోగించారు. గాలి జనార్దన్ రెడ్డి, డీకే శివకుమార్ వీళ్ళందరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అది కూడా ముండా కేసులో సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి ఇరుక్కున్నటువంటి సందర్భంలో గవర్నర్ విచారణకు ఆదేశించినటువంటి సందర్భంలో ఢిల్లీ వెళ్ళి డీకే శివకుమార్ ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రిని ఒక డిప్యూటీ సీఎం కలవడం తప్పులేదు, ఎవరైనా కలవచ్చు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ రావడం అంటే అంత ఈజీనా? కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ రావడం అంటే అంత ఈజీనా? కానీ చాలా ఈజీగా డీకే శివకుమార్కి లభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంటు. ఈ ఆపరేషన్ ఎవరు చేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొంతమంది దూతలు అక్కడ ఉన్నారు ఢిల్లీలో. ఈ దూతలు ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి సయోధ్యగా ఉంటారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఎవరైతే ఉన్నారో బీజేపీలో వాళ్ళతోటి మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది. అంటే బీజేపీ పార్టీలోకి డీకే శివకుమార్ని పంపించడం ద్వారా బీజేపీని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ మొత్తం ఎపిసోడ్ని బట్టి కొంత మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దీని మీద ఇది బయటకు వచ్చిన తర్వాత డీకే శివకుమార్ గారు ఏం చేస్తున్నారంటే సంజాయిషీ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అమెరికా వెళ్ళారు. అమెరికాలో రాహుల్ గాంధీ ఉన్నారు. సో రాహుల్ గాంధీతో సంజాయిషీ చెప్పుకోవడానికి ఆయన వెళ్ళారు. బీజేపీ నరేంద్ర మోడీతో కలవాల్సిన అవసరం ఏముంది డీకే శివకుమార్ అని. ఈ ఆపరేషన్ మొత్తం గాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చేశారు అనేది ఇంకొక వర్షన్. సో కారణం ఏదైనప్పటికీ డీకే శివకుమార్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దల మధ్య చులకనయ్యాడు. యాక్చువల్గా ఆయన ముఖ్యమంత్రి కావాలి, డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయాలనే ఇంకో ప్లాన్ కూడా నడిపారు వీళ్ళు ఎలహంకా ప్యాలెస్లో అనేది రాజకీయ వర్గాల్లో కర్ణాటకలో నడుస్తున్న చర్చ. గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేసి సిద్ధిరామయ్యని దించాలనే ప్రయత్నం కూడా చేశారు అనేది కర్ణాటకలో జరుగుతున్నటువంటి చర్చ. అది కనుక జరిగితే కనుక బీజేపీ వాళ్ళు ఈయనకేదో ఒక గిఫ్ట్ ఇస్తారని అడ్డే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డీకే శివకుమార్ని బీజేపీలోకి తీసుకురావడం ద్వారా, బీజేపీ అక్కడ ముఖ్యమంత్రిని చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన బలమేంటో నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు అనేది మరొక వర్షను వినిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మొత్తం ఇది సాలిగూడలాగా 4 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయాన్ని అల్లేశారు. ఇప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా బీజేపీ పెద్దల యొక్క అండదండలతోటి ఆయన ఉన్నారు. అదర్వైజ్ భౌతికంగా ఆయన కోర్టులో హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి ప్రతి శుక్రవారం. దాని నుంచి మినహాయింపు పొందారు. ఇంకా స్టిల్ అది చెప్పినా కూడా ఇంకా హాజరు కావట్లేదు. సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాలి, ఎందుకు హాజరు కావట్లేదు అని చెప్పి కౌంటర్ పిటిషన్ వేయాలి కదా, వేయట్లేదు కదా వాళ్ళు. ఎందుకు వేయట్లేదు? ఇంకా దానికి తోడు ఇంకా పర్మిషన్ కూడా ఇచ్చారు, లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఇవన్నీ చూస్తుంటే కనుక ఇంకా కూడా బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి, బీజేపీ పెద్దల దగ్గర కొంతమంది దగ్గర ఇతనికి బలం ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈ కథలన్నీ నడుపుతున్నారు. సో ఇప్పుడు కనుక డీకే శివకుమార్ని కనుక అక్కడ బీజేపీలోకి తీసుకొచ్చి బీజేపీ ముఖ్యమంత్రి కనుక చేయగలిగితే కర్ణాటక కూడా తన హోల్డ్లో ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇంకొక వైపు గాలి జనార్దన్ రెడ్డి ఎలాగో బలమైనటువంటి లీడర్ అక్కడ బీజేపీలో ఉన్నాడు. ఆయన కొత్త పార్టీ పెట్టినా బీజేపీలో ఉన్నట్టు ఆయన. సో ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకి లింకప్ అయినటువంటి రాజకీయాలు ఇవి. ఇప్పుడు ఎక్కడ ఏదవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళాడు, ఎవరు? డీకే శివకుమార్. ఆ అమెరికాలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు హాట్ లైన్ లో టచ్ లో ఉంటారని చెప్పి మనం అనుకోగలమా? అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా టచ్ లో ఉంటారు వాళ్ళిద్దరు. ఎందుకంటే పార్టీలు వేరైనా ఒకటే తాడులో ముక్కలు వాళ్ళు రాజకీయంగా. డీకే శివకుమార్ అక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు అక్కడ మనం ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డిని దించాలనేది టార్గెట్, జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. ఎందుకు టార్గెట్ అంటే కేసీఆర్ని ఆదుకోవాలి. కేటీఆర్ని ఆదుకోవాలంటే రేవంత్ రెడ్డి అనే అతను ముఖ్యమంత్రిగా ఉండకూడదు. సో ముఖ్యమంత్రిగా ఉండకూడదు అని అంటే ఢిల్లీ అమెరికా నుంచి ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. డీకే శివకుమార్ అక్కడికి వెళ్ళారు. డీకే శివకుమార్ యొక్క ప్రమేయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలంగాణ రాజకీయాల మీద కూడా ఉంది. సో కాబట్టి ఎటు నుంచి ఎటు రాజకీయాల్ని
జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుతున్నారనేది అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వీళ్ళు రాజకీయాలు మాత్రమే చేస్తారు, ప్రజాసేవ చెయ్యరు. వీళ్ళు ప్రజాసేవ చేసేటువంటి నాయకులు కాదు అనేది ప్రజలకి 2024 ఎన్నికలు అర్థమయ్యే 11 మందిని పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ తన పందం మార్చుకోవట్లేదు. రాజకీయాలని చేయడమే, ఇంకొక వైపు బిజినెస్ని ప్రమోట్ చేసుకోవటమే వాళ్ళ యొక్క లక్ష్యం. ఈ టీం అంతా ఒకటయ్యారు. ఇప్పుడు ఏం జరుగుతుందో సమీప భవిష్యత్తులో మనం అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది వీళ్ళ స్టెప్స్ని బట్టి చూస్తుంటే.